అందరికీ నమస్కారం. నిన్న చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెంలో 6, 7, 8 వార్డులు ప్రచారం జరుగుతుండగా మన షెడ్యూల్ ప్రకారం నేను వెళ్ళి అక్కడ 150 కుటుంబాలు జాయిన్ చేసుకోవాలి. ఆ క్రమంలో నేను బయలుదేరి రంగాపురం మీదుగా వెళ్తుండగా అక్కడ రోడ్ బ్లాక్ చేశారు. అక్కడ టీడీపీ కమ్మ ఆత్మీయ సమ్మేళనం జరుగుతూ ఉంది. సరే, వారు డీజేతో రోడ్ బ్లాక్ చేశారు, వాళ్ళ ప్రచారం వారు చేసుకుంటున్నారు, మనం కూడా చేసుకునేదే కదా అని చెప్పి మనము ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు నార్మల్గానే ఉన్నారు. ఎప్పుడైతే మనం వేరే రూట్లో వెళ్దామని చెప్పి మనం రైట్ టర్న్ తీసుకున్నామో అప్పుడు వెనకాల నుంచి దాడి చేసి మరి కారుని ధ్వంసం చేయడం జరిగింది. మరి నాకు అక్కడ 150 కుటుంబాలు, ముఖ్యంగా మహిళలు వెయిట్ చేస్తున్నారు కాబట్టి, మరి మహిళలకి లేట్ అవుతుంది కాబట్టి నేను పుట్టావుటిన అక్కడ బయలుదేరిపోయాను. మా కార్యకర్తలు, నాయకులు కూడా అక్కడ బయట ఇద్దాము, గొడవ చేద్దాం అన్నారు. కానీ దానివల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, మళ్ళీ ఇబ్బంది పడతారు అని చెప్పి మరి నేను దాని ముందు నా 150 కుటుంబాలను కలవడానికి వెళ్ళడం జరిగింది. అలానే ఇప్పుడు ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. ఇలాంటి ఘటన ఇంకొకసారి ఏదైనా మళ్ళీ రిపీట్ అయితే టీడీపీ వారు ఇంట్లోంచి కూడా బయటికి రారు. ఎందుకంటే మాకు కూడా ఓపిక అనేది కొంతవరకే ఉంటుంది. ఆ ఓపిక అనేది నశిస్తే ఇంకా మేము కూడా ఎక్కడ ఆగేది ఉండదు. దీన్ని బట్టి టీడీపీ వారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్పి తెలియజేసుకుంటాం. అంటే ఏ నియోజకవర్గంలో జరుగుతుంది ఈ రకమైన దాడులు జరుగుతున్నాయి? ఎక్కువ దెందులూరు, చింతలపూడి. దెందులూరులో అయితే మరీ ఘోరం. ఆసుపత్రి దగ్గర ఉండగా గంట వ్యవధిలో 5 తలకాయలు పగలగొట్టారు. మరి ఇంత దుర్మార్గంగా, నీచంగా ప్రవర్తిస్తారంటే ఇంకా అసలు చెప్పుకోలేమన్నమాట. మరి అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే కూడా పర్యటన చేస్తే అడ్డుకుంటున్నారు. అంటే ఏంటి అసలు డిపార్ట్మెంట్ అయినా కొద్దిగా వ్యవహార శైలి ఎలా ఉందంటారు? డిపార్ట్మెంట్ వారు కూడా చింతలపూడి, దెందులూరు నియోజకవర్గంలో ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి, ఇలాంటి అరాచక శక్తులను ఆపాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి ఎలా పర్యటనలో మీరు ఈ రకంగా భయపడుతూ ప్రచారం చేస్తే మీ పరిస్థితి ఏంటి? భయపడే సమస్య లేదు. మనం ఎవరికి, దేవుడు తప్ప ఎవరికి భయపడేదే లేదు. మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతాము. మనము ఎలక్షన్లో ఉన్నాము, ఎలక్షన్ కోడ్ ఉంది, మనం శాంతి భద్రతలకి మన వల్ల విఘాతం కలగకూడదు అని చెప్పి ఒకే ఒక్క రీజన్తో మనం లైన్లో వెళ్తున్నాం తప్ప, మనం కానీ కన్యా సైగ చేస్తే టీడీపీ వారు దుప్పటి కప్పుకొని పడుకుంటారు. ఇప్పుడు ఎన్ని నియోజకవర్గాలు పర్యటించారు, ఏ ప్రాంతాల్లో పర్యటించారు, ఎలా ఉంది అసలు స్పందన? నేను 7 నియోజకవర్గాలు, అన్ని మండలాలు కవర్ చేయడం జరిగింది. నాకున్న వ్యవధి కేవలం 105 రోజులు. ఈ 105 రోజుల్లో నేను తిరిగింది మొత్తం మ్యాక్సిమం నేను కవర్ చేయగలిగినంత కవర్ చేశాను. ఇంకా చాలా ఉంది. మ్యాక్సిమం ఈ 5 రోజుల్లో కూడా ఎంత చేయగలుగుతా అంత ట్రై చేసి, నిత్యం నేను ఏసీ రూముల్లో రాజకీయాలు చేసేవాడిని కాదు, నేను కేవలం వీడియోలు చేసేవాడిని కాదు. నేను ప్రజల మధ్యలో ఉండేవాడిని, ప్రజల మధ్యలోనే ఉంటాను. ఒకే సామాజిక వర్గం చెందిన నేతలు ఇద్దరు ఒకే ఎంపీ పదవికి పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది మీ కమ్యూనిటీ పరంగా మీకు సహకారం ఉందా? ఎలా ఉంది అసలు ఇది? మరి నేను కార్వో నాగేశ్వరరావు కొడుకుగా, మరి కార్వో నాగేశ్వరరావు ఇక్కడ అందరికీ సుపరిచితులు. అలానే మా కుటుంబం ఎప్పుడు ఇక్కడ సేవా కార్యక్రమాలు కానివ్వండి, రాజకీయ పరంగా కానీ ఎప్పుడు ఇక్కడ అందుబాటులో ఉండే కుటుంబం. మరి ఎక్కడో బయట వేరే జిల్లా నుంచి వచ్చిన వారు మరి ఇంకేముంటుంది, కార్వో నాగేశ్వరరావు గారు బిడ్డగా, మరి ప్రజల్లో ఉండేవాడిగా, మరి ఏసీ రూముల్లో అయితే నేను కూర్చొని రాజకీయాలు చేయను కాబట్టి మరి నన్నే ఎన్నుకుంటారని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను.